5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ టీం చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో ఆశించిన విధంగా ఆడలేకపోతుంది. 4వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ చేతిలో 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో చెన్నై మొదటి 4 మ్యాచ్ల్లో 3 ఓడిపోయింది. అయితే చెన్నై జట్టు ఇంకా ప్లే ఆఫ్స్ కు చేరుకోగలదా అని క్రికెట్ అభిమానుల మనసులో ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆట తీరును చూస్తుంటే చెన్నై ప్లే ఆఫ్ ఆశలు చాలా తక్కువగా ఉన్నాయి. ముంబై ఇండియన్స్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన చెన్నై ఈ సీజన్ ను ఘనంగా ప్రారంభించింది. కానీ ఆ తర్వాత 3 మ్యాచ్ల్లో ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఎవరు ఊహించలేదు. కాగితంపై బలంగా కనిపించిన ఈ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ పై ఓడిపోయింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించడం కష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితి ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఐపీఎల్ లీగ్ దశలో ఒక జట్టు 14 మ్యాచ్లు ఆడవలసి ఉంది. అంటే చెన్నైకి ఇంకా 10 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అయితే ప్లే ఆఫ్ కు అర్హత గురించి మాట్లాడాలంటే మునుపటి సీజన్ ప్రకారం చూసుకుంటే ప్లే ఆఫ్ టికెట్ పొందడానికి ఒక జట్టు కనీసం 7 లేదా 8 మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన 4 మ్యాచ్ల్లో సిఎస్కు 1 మ్యాచ్ మాత్రమే గెలుపొందింది. దీంతో మిగిలిన 10 మ్యాచ్ల్లో కనీసం 6 లేదా 7 గెలవాలి. అయితే ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి చూస్తుంటే ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది. జట్టులోని మిడిల్ ఆర్డర్, టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమవుతుంది. అలాగే ఇప్పుడు చెన్నై జట్టు తన బలమైన కోటగా భావించే చేపాక్ లో కూడా 2 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. గత సీజన్ లో సిఎస్కే 14 మ్యాచ్ల్లో 7 గెలిచి ప్లే ఆఫ్ కు చేరుకోలేకపోయింది. పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది. ఇటువంటి పరిస్థితుల్లో చెన్నై ప్లే ఆఫ్ కు టికెట్ పొందాలంటే మొత్తం కనీసం 9 మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. రాబోయే మ్యాచ్ల్లో ఎల్లో టీం తిరిగి పుంజుకోవడం అనుమానంగా మారింది. గత 3 మ్యాచ్ల్లో దారుణంగా ఓడిపోయింది. చివరి వరకు పోరాడింది ఏమీ లేదు. ఈ పరిస్థితులు బట్టి చూస్తుంటే రాబోయే మ్యాచ్లో ఎల్లో టీం తిరిగి పుంజుకోగలదా లేదా అనే అనుమానం రేకెత్తిస్తుంది.